ఏ బ్లాక్ బి బ్లాక్ వారిగా మండలాల వారిగా కూర్చుంటే తదుపరి కార్యక్రమానికి మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి మహిళా తల్లులకు, వేదికలంచిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరం, మీ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు చాలా కష్టపడి గెలిచిన సర్పంచులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఎంపీ ఎలక్షన్ వేరు, కానీ సర్పంచ్ ఎలక్షన్ కాడికి వస్తే ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందో మన అందరూ తెలిసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించినటువంటి సర్పంచులు మీ గ్రామ ప్రజలతో ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్, సర్పంచ్ తర్వాత డిప్యూటీ సర్పంచ్, వార్డు మెంబర్. ఇలా మీకు పెద్ద బాధ్యత ఉంది. మీరు కష్టపడి సర్పంచ్గా ఎంత గెలిచినామనుకుంటున్నారో, కానీ రేపు సమస్యలు కూడా గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఇలా గ్రామ సర్పంచ్గా చేసినామంటే మండల ప్రెసిడెంట్ చేయొచ్చు, ఎమ్మెల్యేగా చేయొచ్చు, ఎంపీగా చేయొచ్చు, మంత్రిగా చేయొచ్చు. కానీ ఇలా మీకు ఒక అవకాశం వచ్చింది. సర్పంచ్గా సమస్యలు మనకు గౌరవించు, గ్రామ పెద్దలు గౌరవించారు, గ్రామ కార్యకర్తలు గౌరవించి మనం సర్పంచ్ చేసింది. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తలను గౌరవించాలి, గ్రామ పెద్దలను గౌరవించాలి, మన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలి. మీకు నేను అండగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మీరు ఎవరికి భయపడే అవసరం లేదు, ఎవరికి చెక్కవలసిన అవసరం లేదు. వాళ్ళ ప్రభుత్వాలాగా కాదు, వాళ్ళ నాయకుల్లాగా కాదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన అందించాలి. ఎవరి మీదికి కక్షకు పోదు. మనల్ని ఎవరు ఓడించాలో చూసినా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ మీద పగలకు పంతిట్లకు పోదు. మనం పోటీ పడవలసింది గ్రామ అభివృద్ధి చేయాలి, గ్రామంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, గ్రామ పెద్దలను గౌరవించాలి. ఆ విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళలాగా కక్షలు పట్టింపులకు రాజకీయ కక్షలకు మనం పోవద్దు. నేను కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి నా మనసు పూర్తిగా చెప్తున్న మాట ఇదే, ఒకటే మాట. మనం కలుపుకొని అందరినీ కలుపుకొని ఓడినా గెలిచినా మనం అందరం కలిసిమెలిసి గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ప్రతాపన్న చెప్పినట్టు మన ప్రభుత్వం అందరి ప్రభుత్వం, కొందరి ప్రభుత్వం కాదు. మన ప్రభుత్వం అన్ని పార్టీలను గౌరవిస్తుంది, అందరి నాయకులను గౌరవిస్తుంది, ప్రతి ఒక్కరిని గౌరవించే పార్టీ మనది. వాళ్ళలాగా పక్షపాతంగా ఏ పథకం వచ్చినా కొందరికే ఇచ్చింది, ఏ పని చేసినా వాళ్ళ మంత్రులకే చేసింది. కానీ ఇలా స్వేచ్ఛగా తెలంగాణ మొత్తం స్వేచ్ఛ వాయుని పీల్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన కొనసాగుతుంది. ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని మోకాలు అడ్డు పెట్టినా, కాళ్ళల్లో కట్టెలు పెట్టినా మన నాయకుడు అదరకుండా బెదరకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందంటే మనమందరం గ్రహించాలి. ఈ వార్తలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎమ్మెల్యేగా నేను కూడా నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి, సర్పంచులకు అందుబాటులో ఉండి, మొన్నటికి మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గం కొడంగల్కి వచ్చి సర్పంచులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన భరోసానే కాకుండా నేను మొన్నటికి మొన్న సర్పంచులు ఎవరు గెలిచినా నా దగ్గరికి 80-90 మంది వచ్చారు. అందరికి ఒక భరోసా ఇచ్చిన
మీకు ముఖ్యంగా ఏ పనులు ముందు కావాలో రాసి చెప్తే అందరూ రాసిచ్చారు. ఒక 15 రోజులలో ఆ పనులు కూడా మొదలు పెడతామని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ ప్రజాస్వామ్యం కాపాడే పార్టీ, ప్రజలకు అందుబాటులో. ఆ కాంగ్రెస్ కార్యకర్తలే ఇవాళ సర్పంచులుగా, డిప్యూటీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నుకోవడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి మరొక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పాడు. 10 సంవత్సరాలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులు, తాలూకా స్థాయిలో మాజీ సర్పంచులుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. గౌరవం లేకుండా ఎవరిని గౌరవించాలి ఆ పార్టీ, ఆ నాయకులు ఎవరిని గౌరవించాలి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిందంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ఇలా నరసింహ గారు, అదేవిధంగా నరసమ్మ గారు, ఉన్నగూడ జానపేట అనురాధ గారు, లింగారెడ్డి ఎంసీ ప్రవీణ్ కుమార్ గారు, మధురాపూర్ సురేష్ రెడ్డి గారు, మండలం రైతండ నేనావత్ తేజ నాయక్ గారు, కె జ్యోతి గారు, అందరూ దయచేసి వరుస క్రమంలో రావాలి. మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. సందర్భంగా అందరినీ సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని సర్పంచులందరినీ కూడా రెడ్డి గార్డెన్ వార్డు సభ్యులు, వారిని గెలిచిన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం నేరుగా సర్పంచులు లేదు కాదు, వాస్తవంగా విజయంగా విజయమైపోయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక మహాసంపేతమైన నిర్ణయం తీసుకొని ఏదైనా చేసి సర్పంచులు ముందుగా వాళ్ళని పెట్టాలని ఉద్దేశంతోనే సర్పంచ్ ఎలక్షన్ తీసుకురావడం జరిగింది. వెంటనే దాన్ని ఎలాంటి జాప్యం లేకుండా చేయడం జరిగింది. వాస్తవంగా గ్రామాల్లో మేము ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో తీసుకుని వాగ్దానాలు చేశామో 6 వాగ్దానాలు, అందులో 4 అయితే పూర్తీలు అయిపోయినాయి. అన్ని గ్రామాల ప్రజలు ఇంద్రా బైక్ కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయాలి. అన్ని విలేజ్లో ఏ విలేజ్లో కూడా మాకు ఎక్కడ కూడా మంచి స్పందన. కాకపోతే ఏమైందంటే ఎక్కడైనా మా వాళ్ళు ఏమైనా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి మేమంతా కూడా కాంగ్రెస్ని గెలిపించినాము, ఎమ్మెల్యే గారిని గెలిపించినాము, ముఖ్యమంత్రి గారిని గెలిపించాము. కాబట్టి మేమందరం ఎందుకు నిలబడద్దు, మాకు కూడా అవకాశం ఉందని ఉద్దేశంతో ఒక్కొక్క ఊళ్ళో 3, 4 నిలబడటం ద్వారా కొన్ని ఊళ్ళు కష్టం జరిగింది వాస్తవం. కానీ ఏదేమైనా సరే కాదు, మరి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మన పిలిపించి చెప్పడం జరిగింది. ఏదైనా నూతన సర్పంచులు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అన్ని పడక వేసి ఏ పనులు బాగాలేదు కాబట్టి ఏదైనా చేసినట్టే సర్పంచులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ 5 లక్షలు 10 లక్షలు ఇమ్మీడియట్గా ఇవ్వాలనే ఉద్దేశం ఒక నిర్ణయం చేయడం ఉదయంపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ సన్మానం జరగడం అందరికీ కూడా 10 సంవత్సరాల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉండి గ్రామాలన్నింటినీ దృష్టి పట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచాలనే ఒక తలంపుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్ని ప్రయాసాలు పడ్డా, ఎంత ఆర్థిక భారాలు మోపినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలను అత్యధికంగా సర్పంచులుగా ఎన్నుకున్న ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కష్టపడి గెలిచిన సర్పంచులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి.
వాళ్ళకి గౌరవించుకోవాలి, వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పి మేము ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతాపన్న లాంటి వాళ్ళందరం కలిసి కూడా మాట్లాడి ఇలా వాళ్ళకు గౌరవించడం జరిగింది. కష్టపడి గెలిచిన వాళ్ళకు రేపు అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్ననే సర్పంచులకు అండగా నిలబడతామని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో కూడా మాకు ఓడినా గెలిచిన సర్పంచులను కూడా మేము సమానంగానే చూసుకుంటాం. ఆ గ్రామాలను అభివృద్ధి పరుస్తాం. మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం. మాకు దేశీయ రాజాలు లేవు, పగలు పట్టింపులు అసలే లేవు. గ్రామాల అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. కాబట్టి ఇలా సర్పంచులకు పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరు ప్రథమ పౌరులుగా ముందుండండి, మీ వెంట మేము ఉన్నామని చెప్పి కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది.